గారు, కుడ్ యూ ప్లీజ్ కంక్లూడ్? ఈ డెవలప్మెంట్స్ అన్ని చూసాం. శ్రీనివాస్ గారు. యథా ప్రజ తథా రాజ. ఏంటంటే ప్రజాస్వామ్యం కదా, ప్రజలు ఎలా ఉంటారో రాజులు కూడా, పాలకులు కూడా అలాగే ఉంటారు, పాలకులు కూడా అలాగే వస్తున్నారు. ఇప్పుడు ప్రజలు వాళ్ళ ఓట్లను అమ్ముకుంటున్నారు. ఏది 10,000, 2,000, 5,000 మద్యమో, చికెన్ బిర్యానీనో. మరి పాలకులు కూడా అదే కదా. మీరు ఇందాక కంపారిజన్ నార్త్ లో అంత లేదు, జార్ఖండ్ లో 25 లక్షలు, అది వాస్తవమే మీరు చెప్పింది. కానీ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు వారానికి ఒకసారి చికెన్ తింటారా, లేకపోతే 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి చికెన్ తింటారేమో. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో రోజు చికెన్ ఉండాలా అంటే ఏంటి? ఇక్కడ మారిపోయిన పరిస్థితుల్లో దీన్ని నాగరికత అందామా, కల్చర్ అందామా, మార్పు అందామా, ఈ మార్పు ఎటు దారి తీసుకుంది అనేది నీకు తెలుసు. ఏది మార్పు ఎప్పుడు కూడా ప్రగతి వైపే దారి తీస్తుంది. ఏ అంగమైనా కూడా పెరగకూడనంత పెరిగితే డార్విన్ ఏమన్నాడు, ఆ అంగం తెగవతలు పడుద్ది అన్నాడు. ఇది కూడా ఎప్పుడో ఒకప్పుడు తెగవతలు పడుతుంది. కాకపోతే భారత ప్రజాస్వామ్యం మనం గనక గమనిస్తే, పారిశ్రామికవేత్తలు, నేరగాళ్లు గతంలో ఎక్కడుండేవాళ్ళు? రాజకీయం నాయకులు వదిలిపెట్టేవాళ్ళు. రాజకీయంతో మాకు సంబంధం లేదనుకునేవాళ్ళు. పార్టీలు చూసుకుంటాయి, నాయకులు చూసుకుంటాయి అనుకునేవాళ్ళు. నెహ్రూ తరమో, ఇందిరాగాంధీ తరమో, అది మనం చూసాం. ఏది జేఆర్డి టాటా, వీళ్ళందరూ ఉన్నా కూడా వాళ్ళు ఎప్పుడు దీనిలోకి వచ్చేవాళ్ళు కాదు. ఏదన్నా ఉంటే వాళ్ళు ఇచ్చేవాళ్ళు పార్టీలకు, అంతే తప్ప. ఇప్పుడు ఏమైపోయింది? పారిశ్రామికవేత్తలే మేము మీకు విరాళాలు ఇచ్చి మిమ్మల్ని గెలిపించడం ఎందుకు, మేమే కంటెస్ట్ చేస్తే పోలా అంటూ వాళ్లే వచ్చేస్తున్నారు, కంటెస్ట్ చేస్తున్నారు. సేమ్ అదే నేరగాళ్లు కూడా. ఏది నేను వెనకాలండి నీ ఎలక్షన్ చేయటం ఏంటి, నీ బూత్ నేను ఆక్యుపై చేసి కర్రలతో నేను ఉండటం ఏంటి, నేనే కంటెస్ట్ చేస్తే పోలా. నేర స్వామ్యానికి ఈ విధంగా పునాదులు పడ్డాయి. ఇందాక అనుకున్నదే, యథా ప్రజ తథా రాజా. మార్పు తీసుకురావాల్సింది ఎవరు? నాయకులు తీసుకురారు మార్పు, పార్టీలు తీసుకురావు మార్పులు, వ్యవస్థలు తీసుకురావు మార్పులు. మార్పు తీసుకురావాల్సింది ప్రజలు. మార్పు కింద నుంచి రావాలి. ఏది ప్రజల నుంచి వచ్చిన మార్పే పరిడవిల్లుతుంది ఈ సమాజాన్ని మళ్ళా మంచి మార్పు వైపు చేస్తుందని మనం అనుకోవటం తప్ప కొట్టుకుపడమే. అప్పుడు దాకా ఏం చేద్దామంటారు వాసుదేవన్ గారు, నువ్వు నేను ఏం చేద్దామంటారు? ఈ వరవడిలో కొట్టుకుపోవటమే. ఎక్కడ ఏ తెప్ప తగులుతుందో చూద్దాం, దాన్ని పట్టుకుందాం. కానీ ఉరవడే జగన్మోహన్ రెడ్డి, ఉరవడే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి డబ్బు వెదజల్లుతున్నాడు. అదే కదా ధీమా, అదే కదా. ఇందాక మీకు నేను 2 చెప్పాను. జగన్ నమ్ముకున్నది వాలంటీర్లు, ఐపాక్. ఒకటి మిస్ అయ్యా. ఏంటది? అది కులం. ఇవాళ ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్నది కులవనం మాట. కులాల వారీగా సమాజం విడిపోతే అతను కూడా కులాల వారీగా చేస్తున్నాడు. ఈ అభ్యర్థుల మార్పులు చేర్పులు చూసారా? ఏది జంగా కృష్ణమూర్తిని తీసేస్తాడు, పార్థసారథిని మీరు చూస్తే గనక తీసేస్తాడు. అదే దాదాపు 8 సెగ్మెంట్ పార్లమెంట్ సెగ్మెంట్స్ లో గానీ, అసెంబ్లీ సెగ్మెంట్స్ లో గానీ కమ్మ వర్సెస్ యాదవ తీసుకొచ్చాడు. అంటే చాలా స్పష్టంగా ఒక స్ట్రాటజీతో. మీరు ఇందాక అన్నారు జగన్మోహన్ రెడ్డి జనాలని కన్ఫ్యూజ్ చేసే ఒక ఎత్తుగడతో వస్తున్నాడు. మీరు ముందరే యాంటిసిపేట్ చేశారు. అవుట్ ఆఫ్ యువర్ వాస్ట్ జర్నలిస్టిక్ ఎక్స్పీరియన్స్ యూ హవ్ అబ్జర్వ్డ్. చాలా సటిల్గా మీ అబ్జర్వేషన్ ఉన్నది, అది వాస్తవం కూడా. ఒక్కొక్కటి చూస్తుంటే ఆయన ఐడెంటిఫై చేసిన యాదవులు అంటున్నారు, మీరు యాదవులు అంటున్నారు. యాదవులు గొంతు కోసాడు. ఏది? పార్థసారథి, జంగా కృష్ణమూర్తి, వంశీకృష్ణ యాదవ్, వీళ్ళందరినీ తీసేశాడు. కానీ మరొక యాదవ్ని తెస్తున్నాడు, మరొక బీసీని తెస్తున్నాడు. అంటే ఏంటి? కులాన్ని నమ్ముకున్నాడు అనమాట. రేపు ఆ కులమే అతనికి ఓట్ల వర్షం కురిపిస్తుందేమో చూడాలి. రైట్. ఫైనల్ గా శ్రీనివాస్ చౌదరి గారు, ఇప్పుడు కడప జిల్లా రాయచోటి దగ్గరకు వద్దాం. మీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి గారి తమ్ముడో అన్నో రమేష్ కుమార్ రెడ్డి గారికి టికెట్ లేకుండా పక్కనికి పంపించే ప్రయత్నం ఏదో చేస్తున్నారట. అచ్చెన్నాయుడు గారు వారిని పిలిచి, అచ్చెన్నాయుడు గారు ఈ మధ్య లైమ్ లైట్లోకి వచ్చారండో, ఈ మధ్య ఎక్కడ కనపడలేదు. ఆయన సోషల్ మీడియాలోనే కనిపిస్తుంటారు, ఆయన ఈ మధ్య జనంలో కూడా కనిపిస్తున్నారు. ఆయన పిలిపించి మాట్లాడారట, అయ్యా మీరు తప్పుకోండి, ఈసారి పార్టీ చాలా సీరియస్ నిర్ణయం తీసుకుంది అని.
అంటే అక్కడ కడప జిల్లాలో అన్నా చెల్లెళ్ళ తగాదా చూసాం, ఇక్కడ అన్నా తమ్ముళ్ళ తగాదా మీ పార్టీలో చూస్తాం. మీరు కూడా మినహాయింపేం కాదా శ్రీనివాస్ చౌదరి గారు? సార్ ఇవన్నీ రాజకీయాల్లో ఎలక్షన్ ముందు సీట్ల కాడ చిన్న చిన్న టికెప్ల తుఫాన్లా వస్తూ ఉంటాయి. అయితే సీట్లు ఫైనల్ చేయటం మాత్రం బాబు గారే. పొత్తు విషయంలో పవన్ కళ్యాణ్ గారు బాబు గారు కలిసి చేసుకుంటారు. పొత్తు లేని సీట్లు మాత్రం అచ్చెన్నాయుడు గారు బీఫాములు ఇచ్చే పరిస్థితి లేదు ఎవరు కూడా. ఎందుకంటే ఆల్రెడీ ఒక పార్టీలో యువ కమిటీ ఒకటి ఉంది, పొలిట్ బ్యూరో ఉంది. వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు పూర్తి స్థాయిలో ఎవరికి బీఫామ్ ఇవ్వాలి, ఎవరు ఇవ్వాలని పైన ఒక ఎంత చక్కటి పోలిక తీసుకొచ్చారు శ్రీనివాస్ చౌదరి గారు. ముచ్చటేస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. కాంగ్రెస్ పార్టీలో మల్లికార్జున్ ఖర్గే ఎలాగో మీ పార్టీలో అచ్చెన్నాయుడు గారు అలాగా అని చెప్పారు. బీఫామ్స్ ఇచ్చే ఆ స్థాయి శక్తి ఖర్గే గారికి ఎలా లేవో మీ అచ్చెన్నాయుడు గారికి కూడా అలా లేవని చెబుతున్నారు, అంతేనా? లేదు, నేను దానికి ఎగ్జాంపుల్ కూడా చేస్తాను. మా చిత్తూరు జిల్లాలో ఒక నాయకుడు ఉన్నాడు, ముద్దుకృష్ణారావు గారి కాన్స్టిట్యున్సీలో. ఆయన ఉన్న నాలుగు పోటీ చేశాడు, గెలవలేకపోయాడు. తర్వాత మళ్ళీ పోటీ చేద్దామంటే కొడుకులు వారసులు ఇచ్చారు. ఆయన ఇప్పుడు అచ్చెన్నాయుడు చుట్టూ పౌరోహిత్యం చేస్తుంటాడు. ముందు ఆయన అచ్చెన్నాయుడు గారిని దర్శనం చేసుకోవాలంటే ఈయన దర్శనం చేసుకోవాలి. ఆయన చెత్త విధాల ప్రయత్నం చేస్తాడు ఎక్కడో చోట కొట్టాలని, కావటం లేదు. చివరికి ఆయన చెప్పిన మాట, ఇన్ని రోజులు అంటే ఇల్లు వాకిలన్నీ వదిలేసి ఆడే ఉన్నాడు. ఇన్ని రోజుల తర్వాత ఆయన ఈ 3 సంవత్సరాల తర్వాత నాకు చెప్పిన అనుభవం ఏంటంటే ఈ రూపాయి ఇక్కడ చెల్లదున్నా అని వస్తున్నానని చెప్పారు. అంటే అక్కడ ఈ బీఫాములు కాడ ఎక్కడన్నా మామను కానీ మగతోట కూడా మామ కాదు. కాబట్టి సాధ్యం కాదు. బాబు గారి డెసిషన్ ఖచ్చితంగా ఉంది. అచ్చెన్నాయుడు గారు ఆ దృష్టిగా ఉంటారు, చెప్తారు కానీ సలహాలు కానీ డెసిషన్ మేకింగ్ ఈజ్ బాబు గారు అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఆ విషయంలో ఇక్కడ కడప జరిగిన సంఘటనలు నేను ఎగ్జాంపుల్ చేయలేను. ఎందుకంటే బాబు గారిదే డెసిషన్ ఉంటుంది. ఆయన చెప్పిన వారికి బీఫామ్ ఇస్తారు. కాబట్టి ఏమైనా మాట్లాడాలి, సంప్రదింపులు ఏమైనా ఉంటే డిస్కస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ పూర్తిగా బీఫామ్ ఇచ్చే అధికారం మాత్రం నాకు తెలుగుదేశం పార్టీలో బాబు గారు తప్ప లోకేష్ గారు కూడా తీసుకోవటం లేదు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ చౌదరి గారు, డివి శ్రీనివాస్ గారు, అలాగే రవికిరణ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, అంటే ఆ ముగ్గురో ఆ నలుగురో వాళ్ళు ఎటుంటే వాళ్ళు గాలి అటుంటుంది అనే ఒక సేయింగ్ అయితే ప్రత్యేకించి నెల్లూరు బార్డరింగ్ ఒంగోలు జిల్లా, ప్రకాశం జిల్లాలో మనం చూస్తూ వచ్చాం. సో వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం వైపు నడుస్తున్నారు కాబట్టి గెలుపు గాలి తెలుగుదేశం వైపు వీస్తోందని అనుకునే ఒక అవకాశం వచ్చింది శ్రీనివాస్ చౌదరి గారికి. ఇది బహుశా సంతోషకరమైన విషయం. చూద్దాం రేపు ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ పొలిటికల్ థాట్.